నిర్గమకాండం 22:9 నుంచి 22:9. లెట్స్ రీడ్. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాన్ని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను. రైట్. నౌ కొన్ని చూడండి, గాడ్ హ్యాస్ గివెన్, కొన్నేమో దేవుడు మనసాక్షికి విడిచిపెట్టాడు, చాలా మటుకు అన్ని మనసాక్షికే. కొన్నేమో ప్రజలకి విడిచిపెట్టాడు. కొన్నేమో చూడండి ఇప్పుడు కూడా ఉన్నాయి, పంచాయతీ అంటారు కదా, ఇప్పుడంటే పోలీస్ స్టేషన్లు ఇవన్నీ వచ్చాయి. కానీ ఒక 100 సంవత్సరాల ముందు చూసుకుంటే 100 years బ్యాక్, అఫ్కోర్స్ అప్పుడు ఆర్మీస్ ఉన్నారు, ఎక్కువ పల్లెల్లో అక్కడ పంచాయతీలు ఉండే అన్నమాట. వాళ్ళే సెటిల్ చేస్తారు, జడ్జెస్, అపాయింటెడ్ పీపుల్, ప్రజలే అనుకుంటారు నువ్వు ఉండాలి అని. ఓకే, సో నాయకులు ఏంటి, దేవుడు వాళ్ళకు కూడా ఇచ్చాడు. ఓకే, మీరు జడ్జి చేయండి. హీ హాజ్ అపాయింటెడ్ డిపార్ట్మెంట్స్ని పెట్టాడనమాట ఆయన. మీరు తీర్పు, నా చట్ట ప్రకారం తీర్పు తీర్చండి. కొన్ని విషయాలు చూస్తే ఆయన ఏమంటాడు, నా దగ్గరికి తీసుకొచ్చాను. ఇక్కడ చూస్తే బ్రింగ్ టు మీ అంటాడు. అంటే చూద్దాం, లెట్స్ రీడ్ దిస్ వన్ మోర్ టైం, మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం. 9. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాన్ని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. అగండి, ఇక్కడ ఎవరిదైనా ఇప్పుడు ఒకటి పోయింది, ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇది నాది ఇది నాది. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ప్రూఫ్ ఏంటి అంటే ఇద్దరిలో ఒకలే రైట్ అవుతారు. సో మనం చూస్తే ఇలాంటి కేసు సాల్వ్ చేసింది సొలొమన్ చూస్తాం. ఓకే, అతనికి ఉండేటువంటి జ్ఞానంతో ఏమంటాడంటే, ఒక పిల్లోడిని 2 ముక్కలు చేసేయమన్నప్పుడు, గుర్తుంది ఎవరికైనా, యు రిమెంబర్ దిస్? ఓకే, 2 తల్లులు వస్తారు. 2 తల్లులు వచ్చి, మా ఇద్దరికి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఇప్పుడు ఒక పిల్ల చనిపోయింది, ఇప్పుడు ఈ పిల్ల నాది, కానీ ఈమెమో ఈ పిల్ల కూడా ఆమెదే అంటుంది, మీరే న్యాయం తీర్చండి అంటే, అప్పుడు సొలొమోన్ ఏమంటాడంటే, ఒక కత్తి తీసుకొని రండి అంటాడు. తీసుకొని వచ్చి ఆ బిడ్డను 2 ముక్కలు చేయండి, చెరుకో సగం మీద చేయండి అంటే, ఒక భార్య ఒక తల్లి ఉంటుందంటే, అవును చేయండి అంటే, ఇంకొక తల్లి వద్దు చేయొద్దు, ఆమెకే ఇచ్చేసే ఈ బిడ్డను అంటుంది. అప్పుడు సొలొమోన్ జ్ఞానం కలిగి, ఇదిగో ఈమె అసలైన తల్లి అని జడ్జ్ చేస్తాడనమాట. ఓకే, దట్స్ గాడ్ గివెన్ విజ్డమ్. ఆ మాట చూసి అందరూ ఏమనుకుంటారంటే, ఓకే దేవుడు ఇతనికి జ్ఞానం ఇచ్చాడు, సమ్ ఆర్ డివైన్. ఓకే, దట్ ఈస్ అంటే అలాగా చూస్తే చాలు. చూడండి, ఇప్పుడు సాక్ష్యాలు ఉంటాయి. ఇక్కడ ఇద్దరు వచ్చి వాద్యం ఆడుతున్నారు, ఇది నాదంటే ఇది నాది. సో ఇదేం చేయాలా, నా దగ్గరికి తీసుకురమ్మంటున్నాడు. అంటే ఏంటి, గాడ్ స్టిల్ వాంట్ టు టాక్. దేవుడు ఇంకా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరికి, ఇదిగో ఇది వీళ్ళకి అని. యు సీ దట్ నా ద వాయిస్. అంటే అప్పుడు కూడా దేవుడు మాట్లాడి, ఇదిగో ఇది ఈ సహోదరుడిది, ఇది ఈ స్త్రీది, ప్రాబ్లమ్ సాల్వ్, పీరియడ్. ఇక చట్టం లేదు, ఓకే, న్యాయం లేదు, ప్రూఫ్ లేదు, రీసెర్చ్ లేదు, ఏమీ లేదు, జస్ట్ హియర్ ఫ్రమ్ గాడ్ అండ్ సాల్వ్ ఇట్. అంటే ఏం తెలుస్తుంది, దేవుడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు ఇన్వాల్వ్ అండ్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం దట్ యూ ఎవర్ ఫేస్. ఓకే, ఎవ్రీ ప్రాబ్లం. ఈరోజు దానికోసమే డిసర్న్మెంట్, వీఆర్ థింకింగ్ ఆఫ్ డిసర్న్మెంట్. ఓకే, ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నామంటే, ఇవన్నీ చదవడం వల్ల డిసర్న్మెంట్ పెరుగుతుంది అనమాట. ఓహో, దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడు, ఎలాగా, ఈజ్ ఇంట్రెస్టెడ్ నా. అప్పుడప్పుడు అనుకుంటాం మనం, ఈజ్ గాడ్ ఇంట్రెస్టెడ్? దేవుడు చిన్నవి పట్టించుకుంటాడా, ఈ చిన్నవి పట్టించుకుంటాడా, అవి పట్టించుకుంటాడా, ఇందులో ఇన్వాల్వ్ అవుతాడు, ఇందులో నాకు న్యాయం జరుగుతుందా, ఇవన్నీ చేస్తాడా? నో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి మళ్ళీ చదవమ్మా. 9. ప్రతి విధమైన ద్రోహము గూర్చి. చూసారా, మనం ఎవరికైనా ద్రోహము చేసినా, ఎవరైనా మనకు చేసినా, సో గాడ్ వాంట్ టు జస్టిఫై ఇట్. దేవుడు అందులో ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఒక్కొక్కసారి ఈ డిసర్న్మెంట్ వల్ల ఏం తెలుస్తుందంటే, అవతల వాళ్ళు కూడా ఒకవేళ మనల్ని మోసం చేశారనుకోండి, ఓకే, మనమే మోసం చేసామనుకోండి, ఒకసారి తర్వాత మనం చూసాం, ఓకే, అది కప్పెట్టేసామనుకోండి, ఆ దొంగకి ఎన్ని పోయాయి అంటే 2 పోయాయి, డబుల్ ఫోల్డ్. ఓకే,
తెలియకపోతే, ఒకవేళ దొంగ దొరికితే 7 రెట్లు చెల్లించాలంట లా ప్రకారం. అంటే అతనికి తెలియదు, 2 సార్లు పోయాయి. వాట్ హ్యాపెండ్? అలాగని దొంగతనము చేస్తేనే పోవాలని లేదు. మీకు ఒకటి చెప్పాను, మళ్ళీ ప్రతిదాన్ని జనరలైజ్ చేయకూడదు. అది మళ్ళా దేవుడు ఒకవేళ నువ్వు కోల్పోయావు, ఒకవేళ నీది కాదు, ఒకవేళ నువ్వు అన్యాయం జరిగింది, నువ్వు కోల్పోయావు అనుకో, సపోజ్ ఆ వ్యక్తి మీద నువ్వు కేసు వేయాలా, ఇబ్బంది పెట్టాలా, కొట్టాలా, ఏదో ఒకటి చేయాలనుకో దేవుడు, అప్పుడు నువ్వు దేవుని వద్దకు వెళ్ళావు అనుకో, దేవుడు ఏం చెప్తాడు? వదిలేసే అంటాడు. ఎందుకు ప్రభువా? మరి నాకు తీసుకున్నాడు కదా అంటే, అప్పుడు దేవుడు ఏమంటాడు? నీకు అన్యాయం జరిగింది కదా, వాడికి 2 రెట్లు పోతుంది, నీకు నేను 2 రెట్లు తిరిగిస్తాను అంటాడు. గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. వాడు కొట్టేస్తే ప్రభువా నువ్వు ఇవ్వడం ఏంటి? ఇస్తాడు. నేను వాడి దగ్గర వసూలు చేస్తా. నో. చూసారా, ఇలాగన్నారు వాళ్ళు. ఇలాగ చూస్తే మనకి జీవితాంతం పోరాటాలే మొదలవుతాయి. ఆల్ అవర్ లైఫ్ విల్ బి ఫైట్. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఒక మాట, ఎవరో ఒకరు ఏదో ఒక అన్యాయం చేస్తారు, ఎవరో ఒకరు ఏదో ఒకటి కొట్టేస్తూ ఉంటారు. ఆల్ యువర్ లైఫ్ there will be problems, there will be problems, there will be problems. సో దేవుడు ఏం చెప్తున్నాడు? నీకేమైనా రావాలన్నా, పోవాలన్నా, ఓకే వచ్చిందా నా దగ్గర ఎంక్వైరీ చేయి, ఏదన్నా పోయిందా నా దగ్గర ఎంక్వైరీ చేయి, ఎవరైనా ఏమైనా అన్నారో నా దగ్గర ఎంక్వైరీ చేయి. సో అవమానం కలిగిందా, నేను ఘనతనిస్తాను. చూడండి, దెన్ ఇట్స్ గాడ్ హూ జడ్జెస్ లైక్ దాట్. దీనివల్ల యుద్ధాలు చాలా తగ్గిపోతాయి. God is involved in that. చూడండి, ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్కి వెళ్దాం. లెట్స్ గో టు రెవల్యూషన్. ప్రకటనలో ఇదంత ఈజీ కాదండి. దిస్ ఈజ్ నాట్ దట్ ఈజీ టు గో టు గాడ్. ఒక్కొక్కసారి నీకు 50 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఒక్కొక్కసారి జీవిత కాలంలో ఒక 3 తరాలు ఇది నెరవేరకపోవచ్చు. ఓకే, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత ఫస్ట్ టైం మనము విల్ ఫైట్ అగైన్. హాస్టల్ ఎక్కడైనా చూద్దాం. లెట్స్ సీ. ఇక్కడ చూడండి, నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి యూదులను, తాము యూదులము కాక యూదులని చెప్పిన వారిని నేను తిరుస్తానని కాదు, నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని ఎలాగ నీ పాదంలో వద్దకు తీసుకొస్తానని చెప్తాడు. లెట్ us see which church. 7 సంఘాల్లో ఒక సంఘానికి అనమాట. ఓకే, చూద్దాం. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ ఈయన ఈ సంఘం గురించి చెప్తున్నాడు అనమాట. చూద్దాం ఒకసారి. 8 నుంచి చదువమ్మా. 3-9. ఎక్కడి నుంచి చదువుదామంటే 7 నుంచి చదువుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేది. యు సీ, గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. నిన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టారు 2 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల ముందు. నీ ఫాదర్ని ఇబ్బంది పెట్టారు, ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్నారు. దేవుడు చూస్తున్నాడు. గాడ్ రోట్ ఇట్ డౌన్. అతన్ని తీసుకొచ్చి నిన్ను మోసం చేసి, నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను కష్టాలు పెట్టిన వాళ్ళని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తానంట. వెన్ గాడ్ లవ్స్ యూ, యూ కెనాట్ టేక్ ఇట్ ఈజీ. వెన్ గాడ్ లవ్స్ యూ, హీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీ ప్రతి కష్టములో ఆయన పాలిభాగస్తుడై, అది నువ్వు చేసావా, ఆ తప్పు నువ్వు చేసావా, నిన్ను సరిదిద్దుతాడు ప్రేమతో. అది వేరే వాళ్ళు చేశారా, వాళ్ళని మార్చమంటాడు, అంటే వాళ్ళని మారుస్తాడు. ఒక్కొక్కసారి వాళ్ళని నీ సహోదరులు అనుకోండి, ఓకే, వాళ్ళు నీ సహోదరులు అనుకోండి, వాళ్ళకి పశ్చాత్తాపం కలిగజేస్తాడు. వాళ్ళు పశ్చాత్తాపడాలా, వాళ్ళ హృదయంతో వాళ్ళు సారీ చెప్పాలా. అప్పుడు దేవుడు నేనేమంటాడు, వాళ్ళకి క్షమించే అంటాడు. యు సీ దాట్. ఇఫ్ ఈజ్ యువర్ వైఫ్ ఆర్ కిడ్స్ ఆర్ రిలేటివ్స్, సంఘంలో నీ సంఘ కాపరా లేకపోతే నీ సహోదరుడా, గాడ్ విల్ సే ఓకే, ఆల్రైట్, ఫర్గివ్ హిమ్, రెస్పెక్ట్ హిమ్, గివ్ బ్యాక్ ద హానర్. క్షమించే, నేను అతన్ని మారుస్తాను. ఆ మార్పు ఎలాగ ఉంటుందో మనకు తెలియదు. ఆ మార్పు శిక్షతో కూడి ఉండొచ్చు, ఇబ్బందితో కూడి ఉండొచ్చు. ఆ మార్పు ఒకవేళ తన సహోదరులు ఒకేసారి దేవునికి ఇష్టమైన వాళ్ళు మారలేదనుకోండి, యూ డోంట్ నో హౌ గాడ్ చేంజెస్ దెమ్. దానివల్ల వాళ్ళకి అంటే అది మారితే ఓకే, ఆ కష్టం పోతుంది, వాళ్ళ తర్వాత వాళ్ళు బ్లెస్ అవుతారు. లేదంటే దెన్ గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ మెథడ్స్ టు డీల్. వాళ్ళతో ఎలా డీల్ చేయాలో దేవుడికి తెలుసు. ఇక్కడ దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి వారినంట
పాదాల దగ్గర తెచ్చి పడేస్తాడంట. చూడండి, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను ప్రేమించితనని తెలుసుకున్నట్లు. ఒక్కొక్కసారి నీ శత్రువుని నువ్వేమనకుండా దేవుడి మీద భారం వేసావనుకోండి, ఓకే, వాళ్ళు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ తరపున వాద్యం ఆడుతున్నాడు అని తెలుసుకొని భయపడతారంట. ఇజ్రాయేలీల్ని మరి దేవుడు తీసుకెళ్తున్నప్పుడు చుట్టుపక్కల దేశాలందరూ వీళ్ళెవరు బానిసలు, బానిసలు మరి వెళ్ళిపోతున్నప్పుడు అందరూ చూసి భయపడతారంట. వీళ్ళని చూసి అయ్యి బాబు ఇజ్రాయేల్ వీళ్ళు బానిసలు, పొద్దున్న లేస్తే పాపం వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ మోసేయండి, మాకు మన్నా లేదు, మాకు చికెన్ లేదు, మాకు అది లేదు, మాకు ఇది లేదని చెప్పి వాళ్ళు టార్చరు. వాళ్ళు ఎప్పుడు ఆ పూట కూడా చూసుకునే బానిసలు. ఓకే, కానీ వారిని చూసి ఈ గొప్ప గొప్ప దేశాలు భయపడతారు. ఎందుకు? వారు దేవుని ప్రేమించారో లేదనేది వేరే సంగతి, కానీ దేవుడు వారిని ప్రేమించాడు. గాడ్ లవ్స్ దెమ్. గాడ్ లవ్స్ దెమ్. దేవుడు ప్రేమించాడు కనుక వాళ్ళందరూ భయపడారు. అందుకే మనం చూస్తే బిలాము బలాకు ఇద్దరు ఏం చేయలేక ఆ ప్రవక్తని నువ్వు కనీసం శపించవయ్యా అంటాడు. సో జనాలకు తెలుసు హౌ టు ట్యాప్ ఇన్ టు ద న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్. ఓకే, మనం అనుకోవచ్చు వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మీయ శక్తుల్లోకి వాళ్ళు కూడా వెళ్ళి ప్రయత్నిస్తారు అన్ని రకాలుగా చేద్దామని. ఓకే, సో మీరు ఓపిక పట్టి మీరు అనుకోవచ్చు నేను బలహీనుడిని, నేను చేతగానివాడిని అయిపోయాను, నాకు డబ్బు లేదు, నాకు అధికారం లేదు, నాకు పవర్ లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఓకే, యూ డోంట్ నీడ్ టు వరీ ఇఫ్ యూ హ్యావ్ గాడ్. ఇప్పుడు నీకు దేవుడు ఉన్నాడా, నెమ్మదిగా డీల్ చేసి నేను ప్రేమిస్తున్నాను వాడిని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాడు. లేకపోతే నిన్ను హెచ్చించి వాళ్ళు చూచి దేవుడే తను హెచ్చించాడు అని వాళ్ళు ఒప్పుకునేటట్టు చేస్తారంట. గాడ్ ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. సో యూనో అందుకే ఇక్కడ ప్రతి విధమైన దాంట్లో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడంట. కమ్ ఆన్, లెట్స్ ఫినిష్ దిస్. అగైన్ రీడ్ వర్స్ 9. ఇక్కడికి వచ్చేయండి 22. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దానిని ఒకటి చూసి. చూడండి, బట్టను గూర్చి. ఒకవేళ నీ బట్టలు దాసేసారా, నీ బట్టలు ఎత్తుకెళ్ళిపోయారా, యూనో, even though anything happens in any way regarding English for all manner of trespass, whether it be ox, ass, sheep, raiment, for any manner of lost thing which another challengeth to be his, the cause of both parties shall come before the judges, and whom the judges shall condemn, he shall pay double unto his neighbor. Yeah, carry on. పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు నిజంగా తీర్పు తీరుస్తున్నావు అంటే దేర్ ఈజ్ ఎన్ అనాయింటింగ్, ద లార్డ్ విల్ కమ్ ఆన్ ది జడ్జెస్. దేవుడు ఆ యొక్క న్యాయాధిపతుల మీదకి వచ్చి యూనో హీ విల్ టాక్ టు దెమ్, హీ విల్ టెల్ దెమ్, ఓకే నువ్వు ఇది చేసావు, ఇంకా అంతే అయిపోయింది. కమ్ ఆన్, క్యారీ ఆన్. ఒకడు గాడిదనైనను, ఎద్దునైనను, గొర్రెనైనను, మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదు అనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను, ఆ నష్టమును అచ్చుకొననక్కర్లేదు. చూసారా, ఇది ఇంకా డేంజరస్. దిస్ ఈజ్ మోర్ డేంజరస్. యు నో వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ హియర్? ఓకే, let's go to verse 10. ఒకసారి చూద్దాం. If any man deliver unto his neighbor an ass, an ox, or sheep, or any beast, it die, no man seeing it. Okay. 11. Then shall an oath of the Lord be between them both. Oath of the Lord. వాడు తన పొరుగు వారిని సొమ్ము తీసుకొని లేదని యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలెను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నో జడ్జ్మెంట్, నో కేస్, నథింగ్. లెట్ ద ఓత్ ఆఫ్ గాడ్, నేను తీసుకోలేదని దేవుడి మీద నువ్వు అక్కడ ఏదో దేని మీద ప్రమాణం చేయి. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఐ డిడ్ంట్ టేక్ ఇట్. ఓకే, కానీ ఇక్కడ యువతలకి ఏమైంది? యువతలోకి తెలుసు హీ టుక్ ఇట్, అతను తీసుకున్నాడు. అదేంటది? మళ్ళీ అలా ప్రమాణం చేశాడు నేను తీసుకోలేదని. మనం చాలాసార్లు అనుకుంటాం గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్ అంటే కరెక్ట్ అని. అస్తమానం కరెక్ట్ ఏం కాదు. ఎవరికైనా తెలుసా? డిడ్ ఎనీబడి find out somebody who said God promised, mother promised, and still it is a lie? You see, there are some కొంతమందికి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా ఈజీ అయిపోద్ది అనమాట, అలాగంటే తప్పించుకోవచ్చు అనుకుంటారు.
నా మీదొట్టు, నీ మీదొట్టు, గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్, అండ్ దే గో అవే. ఓకే, దే థింక్ దట్ ఓకే ఓత్ అనేది ఏం పని చేయదు, మాటే కదా, నాకు నేను దొరికేసాను అనుకుంటాను. నో, ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ మోర్ డేంజరస్. ఇది చాలా డేంజరస్. ఓకే, ఇదేంటంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, ఇట్ ఈజ్ అగైన్ డేంజరస్. మీరు చూసారా ఇవన్నీ కూడా? నౌ ఇఫ్ యూ సీ, మీరు చూస్తే ఈ 19th చాప్టర్, ఓకే 20, సీ దట్ నాట్ అబౌట్ గాడ్, నో వర్షిప్, నో రెవల్యూషన్, నో మిస్టరీ, నో గిఫ్ట్స్, నో పవర్, నో అనాయింటింగ్, నో ప్రీచింగ్, నో విన్నింగ్ సౌల్స్, no glory, nothing in this. This is only idanna yenni enti, this is how you live. నువ్వు ఎలా బతుకుతావు, how you will live for yourself, for others, how you will treat others. చూసారా, మొత్తం ఈ అధ్యాయాలన్నీ చూస్తే మనం ఇతరులను ఎలా ట్రీట్ చేస్తామనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హౌ యూ టాక్, హౌ యూ థింక్ అబౌట్ అదర్స్. వాళ్ళ మీద ఎలా ఆలోచిస్తున్నావు, వాళ్ళ గురించి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నావు. వాడు సర్వెంటే కదా, నా పనోడే కదా. దేవుడు చెప్తున్నాడు పనోడిని కూడా ఇలా చేయకూడదు. పనోడు, నేను ఇంతే కదా కొట్టేశాను వాడి దగ్గర, ఏదో అబద్ధం ఆడాను, నేను ఇన్వాల్వ్ అయ్యా అందులో. యు సీ దట్ నౌ, దిస్ ఈజ్ నాట్ అబౌట్ గాడ్ అండ్ యూ. మనం అంతా దేవునికి ఏం చేయాలా? ఇక్కడ నో గివింగ్, నో వర్షిప్, నో ప్రేయర్, no gifts, no anointing in this. How you treat. చూద్దాం. ఇక్కడ ఓత్ పెట్టాడంటే, దిస్ ఓత్ అంటే దేవుడు కూడా అతను ఒకవేళ ఎవరికి చేయకపోయినా దేవుడు, గాడ్ విల్ పనిష్ హిమ్. చాలా మందికి తెలియదు, హీ డజంట్ నో. రేపు పొద్దున అతనికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అతను ఏం చేస్తాడు? మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్తాడు, వేరే దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, విడిపించండి అంటాడు. కానీ ఈ కష్టానికి కారణం అతను తప్పు ప్రమాణం చేశాడు అనేది మర్చిపోతాడు. అది రేపు పొద్దున్న నువ్వు అలా చేశావు, అందుకోసమే ఈ కష్టం వచ్చింది అని తెలుసుకోవడమే డిసర్న్మెంట్, సెల్ఫ్ డిసర్న్మెంట్. ఎంతమందికి అర్థమైంది? సపోజ్ ద guy made an oath that in the name of God I did not do this. He did it, and now he got a problem, and now he's asking God to pray. రిపెంటెన్స్, పశ్చాత్తాపడాలి. ఓకే, అతను పశ్చాత్తాపడి తిరిగి ఇచ్చేసాడు అనుకోండి, అతను తీసేసుకున్న గొర్రె, గాడిద అతని మీద వెంటనే తొలగిపోతుంది. లేదంటే ఏదో ఒక రీతిగా అతనికి 2 గొర్రెలో 2 గాడిదలో పోవాలి. ఒకవేళ అతను సేవకుడి దగ్గరికి వెళ్ళలేదనుకోండి, అక్కడే ఉన్నాడు అనుకోండి, ప్రతి సంవత్సరం 2 గాడిదలు పడుతూ ఉంటాయి ఆయనకలాగా. యూనో, పశ్చాత్తాపడే వరకు వాడికి అర్థం కాదు ఎందుకు పోతున్నాయి 2 గాడిదలని. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరితో గొడవ. డిసర్న్మెంట్ ఎంతమందికి అర్థమవుతుంది? సెల్ఫ్ డిసర్న్. దీని ద్వారా యూ క్యాన్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్, యువర్ మైండ్, యువర్ సోల్, యువర్ స్పిరిట్. ఇది ఇతరులను ప్యూరిఫై చేయడానికి కాదు. దిస్ ఈజ్ నాట్ ప్రాఫెసీ. To know about our own life and purify ourselves. ఎందుకంటే ఇలా తెలుసుకుంటేనే మనం చాలా విషయాలు చేయము, లేకపోతే చేసింది చేస్తూ ఉంటాం. ఇలా తెలుసుకున్నా కూడా చాలాసార్లు చేసే అవకాశం ఉంది. తెలుసుకున్నప్పుడు ఏదో ఒక రోజు నువ్వు దాని గురించి ప్రార్థించి నీలో మార్పు కావాలని చూసి యూ విల్ స్టాప్ దట్ ప్రాబ్లం అండ్ పెయిన్. రైట్, చూద్దాం, చదవమ్మా. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలిబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలను, చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. ఓకే, ఒకవేళ నువ్వు ఎవరి దగ్గర తీసి 2 గొర్రెలు నీ దగ్గర పెట్టాడు, అది ఎవరో ఒకరు చంపేశారు అనుకోండి, ఆ చంపేసి తీసుకొస్తే ఓకే వదిలేసాయి, అలాగనమాట. యూనో గాడ్ విల్ జడ్జ్ ఇఫ్. చూద్దాం. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో ఉండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కర్లేదు. అది అద్దెదైన ఎడల అది
దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలుకొల్పి ఆమెతో శయనించినెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతుకుని. చూడండి ఒకసారి మళ్ళీ 17-18. ఓకే, ఒకసారి 16కి వెళ్దాం. ఒకడు ప్రదానము చేయబడిన ఒక కన్యకను మరలు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి. అండ్ ఇఫ్ ఎ మ్యాన్ entice a maid that is not betrothed and lie with her, he shall surely endow her to be his wife. అంటే ఇక్కడ చూడండి, temptation is dangerous. Temptation is dangerous. Pray that you enter not into temptation. చాలాసార్లు అందరూ అనుకుంటామని తెలుసా, పీపుల్ ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ దేర్ ఫ్లెష్. ఐ విల్ నాట్ ఫాల్, ఐ విల్ నాట్ డూ ఇట్. యూ డోంట్ నో. అందుకే పౌలు అంటాడు, ఐ విల్ నాట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. నా శరీరాన్ని నేను నమ్ముకోను, నా శరీరాన్ని నేను నమ్మను. ఆ ప్రార్థన చేసే వెళ్తాను, ఆ వాక్యాన్ని చేసే వెళ్తాను, ఆ చదివే వెళ్తాను. లేదంటే నువ్వే శోధించేస్తావు, ఆమె శోధనలో పడిపోతుంది, తప్పు జరిగిపోతుంది. యు సీ, ప్రేయర్ విల్ నాట్ ఎంటర్, లెట్ యూ ఎంటర్ ఇన్ టెంప్ట్. అసలు ఆ శోధన రాకుండా కాపాడుతుందంట. వాళ్ళు నిన్ను మోసం చేయకుండా, వాళ్ళ నీతో అబద్ధాలు ఆడకుండా. సీ దట్ ప్రేయర్ ఈవెన్ ప్రొటెక్ట్స్ యూ. ఆ నష్టాలు పడకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా. ప్రేయర్ ఎంతమందికి అర్థమవుతుంది? ప్రార్థన చేసేది. ఆ వ్యక్తి నీకు ఆ తప్పు స్థలాన్ని అంటగట్టాడు, తప్పిల్ని అంటగట్టాడు. ఓకే, యూ నీడ్ టు బీ కేర్ఫుల్. ప్రార్థన అసలు అందులో పడనివ్వదు. ఒక్కొక్కసారి యూ కెనాట్ యూజ్ యువర్ మైండ్. డోంట్ యూజ్ యువర్ మైండ్. ప్రేయర్, నీ మైండ్ రైట్గా ఉన్నా, హైగా ఉన్నా, డోంట్ యూజ్ యువర్ మైండ్. యువర్ మైండ్ కెన్ చీట్ యూ. You're getting it? Never substitute prayer by your good mind or the circumstance. You got it? Prayer. ఎంతమందికి అర్థమవుతుంది? Prayer. Never compromise or substitute prayer. Even though your mind is right. అందుకే బోధకుడు బోధిస్తున్నా నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. God has given you the Holy Spirit. God has given you the Holy Spirit. So you take the Spirit. అందుకే పౌలు అంటాడు, నేను బోధిస్తున్నా మీరు మీ వాక్యములో చూసి వెరిఫై చేయాలా. ఎవరికైనా తెలుసా ఇది? Take the Bible, use the Spirit. Somebody say, Holy Spirit, work in me. There is a Holy Spirit. ఆయన మరణమంత మూల్యం చెల్లించాడు. He died on the cross and he gave you the Holy Spirit. Never substitute prayer by good mind. Never substitute the supernatural with the perfect natural. Never try to substitute. ఎవరికైనా అర్థమవుతుందా? Never try to substitute the supernatural by the perfect natural system. You cannot substitute prayer by anything. You cannot substitute prayer by any perfection of the natural system. తెలుగులో చెప్తాను నేను. మీరు ప్రార్థనకు బదులుగా, ఓకే ఒక మంచి పరిస్థితిని, కానీ ఈ పరిస్థితి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను ప్రార్థన చేయవసరం లేదు, ఓకే ఈ వ్యక్తి తప్పు చేయలేడు కాబట్టి నేను ప్రార్థన ఏది కూడా మార్చడానికి వీల్లేదు. ప్రార్థనని ఏది రీప్లేస్ చేయడానికి, ప్రార్థన బదులు ఇది అనేది ఉండకూడదు. ఎవరికైనా అర్థమైందా? నీ దేవుడైన యెహోవా తప్ప ఇంకెవరు ఉండకూడదు, అంతే, పీరియడ్. లార్డ్, ఐ రిలీజ్ దిస్ డిసర్న్మెంట్. ఆ వాక్యాన్ని వారు అమలు చేసుకొని ఎలా ప్రవర్తించేటువంటి జ్ఞానము పొందుకునే కృప దయచేయండి. లార్డ్, లెట్ దెమ్ నౌ నో అండ్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. లెట్ దెమ్ స్టాప్ డెత్, స్టాప్ సిక్నెస్, స్టాప్ పెయిన్, స్టాప్ పావర్టీ. అయ్యా, దీనివల్ల వాళ్ళ మరణాన్ని ఆపి, వ్యాధులను ఆపి, ఇబ్బందులను ఆపి, కష్టాలను ఆపి, అనేకమైనవి ఆపుకొని సమృద్ధి గల జీవము జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.